మహాభారతంలో ఆది పర్వంలో కురువంశ జననం తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంబిక మరియు అంబాలిక కథ. అంబ సాళ్వుడిని ప్రేమించి అతనినే పెళ్లి చేసుకోవాలనుకుంది. కాని భీష్ముడు తన తమ్ములకు పెళ్లి చేయడానికి ఈ సోదరీమణులు ముగ్గురిని స్వయంవరం వేళ తీసుకెళ్లిపోయాడు. అప్పుడు భీష్ముడితో అంబ తన కథ చెప్పి తనని సాళ్వుడి వద్దకు పంపమని కోరింది. భీష్ముడు ఒప్పుకుని ఆమెని పంపేశాడు. కాని అక్కడ సాళ్వుడు భీష్ముడు వదిలేసిన అంబని స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో ఆమె తన కష్టాలకి భీష్ముడే కారణమని అతన్ని యుద్ధంలో ఓడించడానికి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఆమెకి రాబోయే జన్మలో ద్రుపదరాజుకు శిఖండి అను కుమారుడిగా పుట్టి భీష్మునికి మరణం కలిగిస్తావని వరమిచ్చాడు. దానితో అంబ వెంటనే చితిపేర్చి శరీరము దహించుకొనిందా. జాలరి కుమార్తె సత్యవతి రాజు శంతనుని వివాహం చేసుకుంటుంది. వారికి చిత్రాంగద మరియు విచిత్రవీర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చిత్రాంగద యుద్ధంలో మరణిస్తుంది మరియు విచిత్రవీర్య అంబిక మరియు అంబాలికలను వివాహం చేసుకుంటాడు. అయితే విచిత్రవీర్య సంతానం లేకుండా మరణిస్తాడు.